గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. బిఎస్ ఎంటర్టైన్మెంట్ అంటే బి అంటే బాణాల, ఎస్ అంటే సుబ్రహ్మణ్యం, ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం. నా ఛానల్ టైటిల్ అయితే అంటే ఎప్పుడు ఎవరో ఒకరికి ఎంటర్టైన్ చేయాలి. నేను పాటలకు స్టెప్స్ వేస్తుంటే మీరు మా ఇంట్లో ఒక పెద్దలాగా ఉన్నారు, మీరు చెప్పే స్టోరీలు మేము అందరం ఇష్టపడతాం, కానీ మీరు ఇక్కడ కామెడీ కావద్దని. ఏమండి, నేను ఒకటి చెప్తానేనండి. మనిషికి షుగర్లు, బీపీలు, టెన్షన్స్, బాధ్యతలు, భయాలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఎన్నో వెంటాడుతున్నా కానీ వాడు ఆత్మహత్య చేసుకోకుండా బతుకుతున్నాడంటే గుర్తుపెట్టుకోండి. సంగీతం వల్ల మరణించేవాడు కూడా బతుకుతాడు. పాటలకి ఉల్లాసం మీద పిచ్చి పిచ్చిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎగరంటే తప్పేం లేదు. ఎందుకంటే ఈ వయసుకి దానికి సంబంధం లేదండి. మనిషికి ఒక సాంగ్ ఉల్లాసపరిచే మ్యూజిక్ సాంగ్ వచ్చినప్పుడు అలాగని మనం ఎగరగలిగినట్టయితే మనం మనసులో ఉండే బాధలు, భయాలు కొంతవరకు కంట్రోల్ చేసుకోవాలి. పైగా ఎక్సర్సైజ్ కూడా అది. వాకింగ్ చేయాలంటే జనరల్గా చేయలేకపోతున్నాం. నేను ఆ మ్యూజిక్ పెట్టుకొని నాకు ఇంచుమించుగా డాక్టర్లు ఏం చెప్పారంటే డైలీ వాకింగ్ చేయి, నీ షుగర్ కంట్రోల్ ఉంటుంది, నువ్వు వాకింగ్ చేస్తున్నావు అన్నారు డాక్టర్లు. లేదు సార్, నేను పైకి కిందకి మెట్లు ఎక్కుతాను, రోజు వాటర్ క్యాన్ నా పనులను నేను చేసుకుంటాను, నీళ్ళ క్యాన్ బబుల్స్ అయితే తీసుకెళ్తాను, పైగా ఇలా యూట్యూబ్ పెట్టుకొని పాటలకు స్టెప్స్ వేస్తుంటాను దానివల్ల అని చెప్పాను. ఓకే, ఏదైనా ఎక్సర్సైజే అన్నారు. షుగర్ డాక్టర్ దగ్గర చెప్పా, ఏంటి నీకు షుగర్ ఎంత కంట్రోల్ ఎందుకు అవుతుంది, బాగా కంట్రోల్ అవుతుందంటే నేను సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటాను. ఇప్పుడు అమ్మాయి సమస్య ఉంది, మా ఆవిడకి అనారోగ్య సమస్య ఉంది, నాకు షుగర్ బీపీ ఉంది, షాప్లో వర్క్ తక్కువగా ఉంది, చాలా ప్రెజర్స్, చాలా బాధలు, చాలా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే. అయినప్పటికీ కూడా దానికి సంబంధించి మనం ఏదో ఒక విధంగా దేవుడి దేవల్ల ఏదో అప్ప సొప్ప ఏదో ఒకటి పొల్లుపాటు చేసుకుంటాం. రేపనే దాని గురించి ఆలోచిస్తే ఈరోజు బతకలేము. వాస్తవంగా రేపనే దాని గురించి నేను ఆలోచన చేయడంలా. యూట్యూబ్ స్టోరీస్ వాస్తవంగా చెప్పాలంటే కొన్ని రోజులు నడుస్తాయి. ఇప్పుడు నేను చెప్పేది స్టోరీస్ అంటే నిజ జీవితంలో జరిగినాయే. కానీ చాలామంది ఏమంటారంటే నువ్వెవరిని మోసం చేయలేదంటే, నాకు జరిగిన మోసం గురించి చెప్పుకో, నేనెవరినైనా మోసం చేస్తే వాళ్ళు చెప్పుకోవాలి, అది వాళ్ళ ఇష్టం, అది నాకు తెలియదు. నేను కరెక్ట్ అనుకుంటా, ఎవరికి వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. నేను ఎంతవరకు కరెక్టా అనేది, నా మాట ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు చూసే వాళ్ళకి అర్థం కావాలి. ఒక 90% కామెంట్లు బాగానే పెడుతున్నారు, ఒక 10% మన కామెంట్లు వ్యతిరేకం పెడుతున్నారు. వాళ్ళు ఎవరో మాకు తెలుసు. అంటే వాళ్ళు మనకు సంబంధించి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అలాంటి కామెంట్లు పెడుతున్నారు. నా వయసుకి 52 సంవత్సరాలండి. నేను 70 సంవత్సరాలు వృద్ధుడిని కాదు. నేను నా జీవితంలో జరిగినటువంటి కష్టాలు, నష్టాలు వాటి గురించి చెప్తున్నా, కానీ మిగతా దేని గురించి కాదు. అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని నాకు ఇలా జరిగినాయి, ఇలా ఎంతమందికి జరిగినాయో, నాకు ఇలా జరిగితే నేను ఇలా బయటపడే ప్రయత్నం చేస్తానని చెప్తున్నాను. ఒక పాట కొత్తగా సంగీతం వచ్చి సాంగ్ స్టెప్స్ వేస్తే 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ముసలోళ్ళు అయినా ఎవరైనా సరే, 52కే నన్ను ముసలోని చేశారు మీరు. ఎందుకంటే మధ్యతరగతి జనాల్లో ఉన్న గుణం ఏంటంటే సానుభూతి బాగా చూపిస్తారు, కానీ ఆ సానుభూతి చూపించేవాడుగా నవ్వాడా వాడు బాగుపడాలి, బాగుండాలి అని కోరుకుంటారు. కానీ వాడు కొంచెంగా నవ్వాడంటే అప్పుడు దాకా సానుభూతి చూపించిన మనుషులే వాడి సమస్యల నుంచి బయటపడిపోయాడు, వీడికి ఏ సమస్యలు లేవు, కావాలంటే స్టెప్స్ వేస్తాడు అనుకుంటారు. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఉండేది ఎక్కువ. ఈర్ష్య, అసూయ, ద్వేషం, సానుభూతి అన్నీ ఎక్కువే. అట్లాంటి సానుభూతి కూడా ఉంటుంది. అయ్యో పాపం అంటారు, వీడికేం లేరు అంటారు. దీంట్లో ఉన్న గుణం అంటే ఆ మనిషి ఎప్పుడు బాధపడతా వేదంతో ఉంటేనే చూడగలరు. వాడు నవ్వుతూ ఉండాలంటే అబ్బో వీడు నవ్వాడు రా అంటారు. అందుకని నేను చెప్తున్నాను, నా వీడియోలు, నాది ఎంటర్టైన్మెంట్ ఛానల్, నా జీవితంలో జరిగే స్టోరీస్, నాకు తెలిసిన అనుభవాలు చెప్తున్నా. రైటా రాంగా అది మీరు నిర్ణయించుకోండి. నాకు రాంగ్ అనిపించింది, నా జీవితంలో నాకు కష్టం కలిగించింది, నా జీవితంలో నాకు నష్టం కలిగించింది దాని గురించి చెప్తున్నా, కానీ ఎదుటి వాళ్ళని ఆచరించమనో ఎదుటి వాళ్ళని నాదే కరెక్ట్ అని నేను మటుకు ఎవరి మీద రుద్దట్లేదు. ఇలా జరిగింది నా లైఫ్లో, మీకు కూడా ఇలాంటివి జరిగినాయి. అంటే మధ్యతరగతి జీవుని కాబట్టి మధ్యతరగతి కష్టాలు నా లైఫ్లో ఇలా జరిగినాయని చెప్తున్నా. అందరి జీవితాలు అలా ఉండవు, ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకొక అతను ఇందాక మీ అల్లుడికి అన్ని క్వాలిటీస్ బాగున్నాయి కదా, ఏదైనా బిజినెస్ పెట్టించచ్చు కదా అని. దానికి ఏమని చెప్పాలి, ఎవరే నేనే వర్క్ చేసుకొని బతికా ఉన్నాను ఆయన, నాకే సక్రంగా తిండికి దిగాలి, లేకపోతే వాడికి నేనే బిజినెస్ పెట్టించేది, నాకు పెట్టించేవాళ్ళు లేరు. ఒకవేళ ఆ స్థాయి నా దగ్గరగా ఉన్నట్టే వాడికి ఎందుకు ఇస్తా చెప్పండి. వాడు ఏదో 20,000 రూపాయలు జీతం అంటే ఇచ్చాను అమ్మాయిని, అమ్మాయి ఏదో 10,000 స్కూల్లో, వాళ్ళ నాన్న పెన్షన్ అంటే వాడు పెన్షన్ దొబ్బి తింటాను కా అన్నారు. వాడి పెన్షన్ మాకెందుకు, వాడు ఎన్ని చెప్పుకొని పెళ్లి చేశాడు కాబట్టి కొడుకు పని చెప్పితే వాడు కోడలను తక్కువమని చెప్పాము, అది వాడు అల్లగాలి. కాకపోతే ఉదయం అర్థం ఏమైంది,
విడాకులు తీసుకుంటే అయిపోయింది. దానికి టైం కావాలి. అంతేగాని బుడదలో మనం ఊబిలో కాలేసాం. ఒక కాలు వేసిన తర్వాత ఊబిలో దిగుతున్నాం తెలిసాం. మూర్ఖంగా రెండో కాలు వేస్తే మొత్తం మునిగిపోతాం. ఆ ఊబిలోకి దిగి మనం అవతల దాటాలనుకుంటే మూర్ఖత్వం అవివేకం. ఒక కాలు పడింది, దిగిపోతుంది, అర్థమవుతుంది. రెండో కాలు గట్టి మీద ఉంది. జాగ్రత్తగా ఆ కాలు తీసుకొని బుడద కడుక్కొని సపరేట్గా వెళ్ళాలి. ఇది ఇద్దరు కామెంట్. ఒకరు ఈ వయసులో మీకు ఇచ్చే రెస్పాన్సిబిలిటీకి నవ్వుల పాలు కావద్దని. ఆల్రెడీ నేను నవ్వుల పాలు అయిపోయా. నా కుటుంబం నవ్వుల పాలు చేశారు, నవ్వుల పాలు అయిపోయింది. కొత్తగా నవ్వుల పాలు అయ్యింది. అందుకే నవ్వుతో స్టెప్ వేస్తున్నా. పైగా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది ఎప్పుడు ఎవరో తలరాతలు మార్చడానికి కాదు, ఒకవేళ కుదిరితే నా రాత మారిద్దామని. యూట్యూబ్ ఛానల్ అంటే దేశ విదేశాల్లో మన వీడియోలు తెలుగు వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళకి కామెడీ, ఎంటర్టైన్మెంట్. నేను లైవ్లో కూడా పాటలు పాడతా. ఒకరు ఎవరో నన్ను ఏదో పెద్ద మనిషిని చేసి అక్కడ కూర్చోబెడితే నాకు నటన జరగదు. నేను రేపు నాకు ఒకవేళ కుదిరే అవకాశాలు కుదిరితే, ఒకవేళ నా దేంట్లో సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ ఎక్కడైనా అవకాశం కుదిరితే పారితోషికం ఇచ్చే పనితే స్టెప్స్ వేయడానికి రెడీ. ఎందుకంటే అన్నీ కోల్పోయాను. ఇక నాకు బతకాలి కదా, బతకాలి కాబట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. సిగ్గు విడిచి నిజంగా చెప్తున్నా, యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది నేను బతకడానికి. దాంట్లో ఎగరాలి, నాకు ఇష్టమన్నా ఎగరాలి, ఇష్టం లేకపోయినా ఎగరాలి. నాకు నచ్చినా నచ్చకపోయినా ఈ ఎన్ని స్టోరీలు చెప్పుకోవాలి. ఎందుకంటే నా జీవితంలో జరిగి చెప్పుకోవాలి. దానికి చాలామంది, కొద్దిమంది నువ్వెవ్వరు మోసం చేయలేదని నా ఒకటి అడిగాడు. నేను కానీ మోసం చేస్తే బాగానే ఉండేవాడు. ఉన్న ఎందుకు పోగొట్టుకుంటాను? చేతగాకే. ఇక నుంచి చేస్తా, చెప్తానా కదా, ఇక నుంచి చేస్తా, ఎంటర్టైన్మెంట్ చేస్తా. అంటే నాకు ఇష్టం లేని యూట్యూబ్లో చేస్తానన్నమాట. స్టెప్స్ అయ్యి నాకు ఇష్టం లేదు, వాస్తవంగా చేస్తా. ఎందుకంటే ఇక నుంచి నాకు నచ్చినట్టు నేను జీవించితే నాకు జీవనం జరగదు. ఎదుటి వాడికి నచ్చినట్టు జీవిస్తూ నేను బతకడానికి ఒక దారి ఎత్తుక్కోవాలి. అవకాశం కుదిరితే చేస్తా, మోసం చేస్తా. యూట్యూబ్లో బాగా సక్సెస్ అనుకో, ఎలా చేస్తాను? ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఎవరైనా వెంచర్ అడ్వర్టైజ్మెంట్ చేస్తా. దాంట్లో సక్సెస్. మోసం చేసేది, మోసం అంటే మోసం కాదు, చెప్తా. వాళ్ళు చెప్పినట్టు చెప్తా, నా కమిషన్ కోసం చెప్తా. ఇప్పుడు దాకా నేను అట్లా మోసపోయాను కదా, అది కరెక్ట్గా కరెక్ట్గా ఉండే ల్యాండ్ గురించి అడ్వర్టైజ్మెంట్ చెప్తా. వాళ్ళు కమిషన్ ఇస్తే తీసుకుంటా. అది మోసమో బతుకు తెరువో ఏదైతే అది. అలా చేయలేక నేను ఇలా అయ్యా. ఒకవేళ కుదిరితే చేస్తా, చేసినప్పుడు చెప్తాలే నేను ఎలా మోసం చేస్తానా అనేది కూడా చెప్తా. నేను ఎలా మోసం చేసి పైకి వచ్చి అనేది కూడా చెప్తా. అది సక్సెస్ అయిన తర్వాత అడగండి అన్నమాట. నేను ఒక మంచి ఇల్లు కట్టుకొని, ఒక కారు కొనుక్కొని, నేను పూర్వం కోల్పోయిన ఆస్తులను మళ్ళీ సంపాదించుకున్నప్పుడు అప్పుడు అడగండి, ఏం మోసం చేసి నువ్వు పైకి వచ్చారంటే అప్పుడు దానికి మీకు వివరంగా చెప్తా. అప్పుడు దాకా వెయిట్ చేయండి. అంటే ఇప్పుడు మొత్తం కోల్పోయిన వాడిని ఏం మోసం చేస్తాను చెప్పండి? మోసం చేసేవాడిది కోల్పోను కదా, అది. అందుకని చెప్తాను మీ అందరికీ. ఒక కథన పెట్టిన కామెంట్ అంటే, మీ అల్లుడికి ఏదైనా బిజినెస్ పెట్టకూడదు. ఆల్రెడీ అమ్మాయి బంగారం పెట్టి ఫస్ట్లోనే 20 రోజులకి అయిపోయింది. ఒకసారి చూసాం కదా అతని వ్యక్తిత్వం, ప్రవర్తన ఏందనేది. అందువల్ల సేద్యానికి పనికిరాని పొలంలో పైరు ఇత్తనాలు చల్లటం అంత మూర్ఖత్వం అయితే పొలం దున్ని ఉపయోగం మాలను వదిలించుకోవడం అంతే ముఖ్యం. పనికిరాని దాన్ని ఎప్పుడైనా కట్ చేసుకోవాలి, పనికి వచ్చేదాన్ని తీసుకోవాలి. అలా తెలుసుకోక అందరూ ఏమైపోతారని మా అమ్మ చెప్పే సూత్రం, వాళ్ళు మట్టుకు ఎట్టిపోతారు, వీళ్ళు మట్టుకు ఎదురు పట్టుకుపోతారు, వాళ్ళు మనలాగే కదా అనుకొని మేము ఇలా అయిపోయాం. మనమే చూసుకోవాలి, ఇతరుల గురించి ఎక్కువ చేయకూడదు. నా ఛానల్ చూసేవాళ్ళు చెప్తున్నా, మీకు నచ్చినట్టుగా నేను అందరికి నచ్చినట్టు ఒకరు డ్యాన్స్ చేయమంటారు, ఒకరు పాట పాడమంటారు, ఒకరు కామెడీ చేయమంటారు, ఇంకొకరు పెద్ద రకం ఉండమంటారు. ఇవన్నీ 4 రకాల్లో మీరు చెప్పినట్టు నేను నటించలేను, కానీ నాకు నచ్చినట్టు నేను వీడియోలు చేస్తా. నచ్చి ఆదరించే వాళ్ళకి నమస్కారం, విమర్శించే వాళ్ళకి కూడా నమస్కారం. ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కాబట్టి నెగిటివ్ పాజిటివ్ 2 ఉండాలి. ఒక సినిమా రిలీజ్ అయిన కోట్లు ఖర్చు పెట్టి దాంట్లో అభిమానేమో మా హీరో బాగా చేసి అంటే అభిమానంగా ఏం చేశాడు అని అంటారు. టికెట్ రేటు పెంచి ఇటు చేసుకున్నాడు అంటాడు ఒకరు. ఏది పెంచినా జనాలకు ఉత్సాహం ఉండే చూస్తారు, లేక చూడరు. నేను చెప్పింది రైటో రాంగ్ నాకు తెలియదు, నేను చెప్పేది కూడా రాంగ్ రైట్ తెలియదు. నాకైతే యూట్యూబ్ అవసరం కాబట్టి నెట్ బ్యాలెన్స్ ఇచ్చిన వాళ్ళకి, సెల్ ఫోన్ టచ్ ఫోన్ కనిపెట్టిన, ఈ టెక్నాలజీ కనిపెట్టినది, ఈ టచ్ ఫోన్లు కనిపెట్టిన వాళ్ళకి యూట్యూబ్ దేవుడికి, ఈ దేశ విదేశాల్లో, మన దేశంలో కాదు దేశ విదేశాలు చూసి అభినందించి నన్ను నాకు సపోర్ట్ చేసే యువకులకి చాలా ధన్యవాదాలు. పైగా విషయం ఏంటంటే, మనకి సూపర్ చాట్లు చేసేవాళ్ళు చాలామంది, వాళ్ళు ఒక్క సలహా కూడా ఇవ్వరు. మహానుభావుడు మొన్న $105 సూపర్ చాట్ చేశాడు. ఒక్క మాట, ఒక సలహా ఇవ్వలేదు, గమని వెళ్ళిపోయాడు. సహాయం చేసేవాడు సలహా ఇవ్వడు, సలహా ఇచ్చేవాడు సహాయం చేయడు. ఈ మాట కూడా తప్పు అనుకుంటే మీ ఇష్టం. దేవుడు అనేవాడు సహాయం చేసి వెళ్ళిపోతాడు, విమర్శించేవాడు పొద్దుగూలు విమర్శిస్తాడు. మీ విమర్శలకు నేను పట్టించుకోను, మీ ప్రశంసలకు కూడా నేను మొత్తెక్కి ఉండను. ఎందుకంటే నా లైఫ్లో కింద ఒక అడుగు ముందుకేయడం, 2 అడుగుల కింద పడడం నా జీవితంలో ఫస్ట్ నుంచి అలవాటే. అందువల్ల ఓడిపోవడం నాకు కొత్త ఏం కాదు. కాబట్టి ఇక కొత్తగా
మనం ఏం నటిస్తాం. అందుకనే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక 10 మందికి నచ్చకపోవచ్చు, 90 మందికి నచ్చినా సంతోషమే కదా. బాయ్.